ఫ్రెండ్స్, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మనం సేమియా పాయసం చేద్దాము. ఇవన్నీ బాదం పప్పు, అలాగే క్రిస్మస్, అలాగే పచ్చిపప్పు, గుమ్మడి పప్పు కూడా. ఇవన్నీ పటిక బెల్లం మనం పౌడర్ మిక్సీ పట్టేసాము, ఫైన్ పౌడర్గా చేసుకుని పెట్టాము. సేమియాలండి. ఇప్పుడు మనం బాదం పప్పుని పచ్చిపప్పు కలిపి మిక్సీ పడదామండి. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని ముందుగా నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత మనం ఈ పచ్చిపప్పు, బాదం పప్పు ఇవన్నీ మనం మిక్సీ ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టామండి. బాగా మెత్తగా పట్టేవద్దు, కొంచెం లైట్గా బరగ్గా. అవి నెయ్యిలో వేసుకొని వేపుకోవాలి. అవి కొంచెం కొద్దిగా వేగిన తర్వాత మనం క్రిస్మస్ కూడా వేసేసుకొని వేపుకుందాము. ఇవి కూడా 2 నిమిషాలు అలా వేపుకోవాలండి. క్రిస్మస్ చిన్న బాల్స్ లాగా అవుతాయి కదా, అప్పుడు కొంతగా వేగిపోయినట్టు అనమాట. మనం సేమియాలు కూడా ఉన్నాయి కదా, సేమియాలు కూడా వేసుకొని వేపుదాము. ఇలా వేగిందండి, సేమియాలు వేపుదాం. సేమియాలు కూడా ఇలా బాగా వేపుకోవాలండి, సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇలా బాగా వేగినాయి అన్నప్పటికీ మనం గ్లాస్ వాటర్ పోసి కొంతసేపు ఉడికించుకుందాం. అది బాగా ఉడికించుకోవాలండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం పటిక బెల్లం పౌడర్ పట్టుకుని పెట్టామండి. అది పౌడర్ ముందుగా 3 స్పూన్స్ వేసి ముందు ఒకసారి బాగా అంతా కలుపుదాము కలిసేలాగా. ఇప్పుడు మనం యాలకులండి, మిరియాలు ఒక 1/2 టీ స్పూను మనం పౌడర్ కూడా వేస్తున్నాము. అంతా బాగా కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. సేమియా కేసరి అండి రెడీ అయింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.